హాయ్ అండి, బాగున్నారా? నేను మీ రమానండి. ఈరోజు మనం తోటకూర ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీని తయారీ విధానం చూద్దాం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకున్నానండి. పాన్లో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్లో పోపు దినుసులు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు వేసుకున్నానండి. ఇవి కొంచెం వేపుకుందాం. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకుందాం. ఉల్లిపాయలని ఇలాగా సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుందండి. టేస్ట్ తోటకూర వేపుడి చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇప్పుడు మనం ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసుకుందాం. తోటకూరని ఉప్పు, పసుపు వేసి నీళ్ళల్లో క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నానండి. క్లీన్ చేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకుంటే తోటకూర ఫ్రై చాలా బాగుంటుందండి. పోపులు వేగినాయండి. ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు క్లీన్ చేసుకున్న తోటకూర వేసుకుందాం. నేను సన్నగా కట్ చేసుకున్నానండి. చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నాను. చక్కగా మగ్గుతుంది. ఒక్క నిమిషం మగ్గించుకుందామండి. ఒకసారి చూద్దామండి. ఇలాగా పసుపు, ఉప్పు వేసి క్లీన్ చేసుకొని కట్ చేసుకోవడం వల్ల మనకి చాలా మంచిదండి. వాళ్ళు పురుగు మందులు కొడతారు కదండి, ఆ పౌడర్ అంతా ఆకుపైన మనం అలా ఉప్పు, పసుపు వేసి క్లీన్ చేసుకోవడం వల్ల ఆ పురుగు మందులు కొట్టే పౌడర్ అంతా నశిస్తుంది. క్రిమి కీటకాలు కూడా నశిస్తాయండి. అప్పుడు మనకి హెల్తీ అయిన తోటకూర రెడీ అవుతుంది. ఒక 3 సార్లు అలా క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకొని మనం ఏ ఆకుకూర అయినా సరే అలా వండుకుంటే బాగుంటుంది. ఒకసారి మూత పెట్టుకొని ఒక నిమిషం తర్వాత చూద్దాం. ఒకసారి మూత తీసి చూద్దామండి. ఇలా కాస్త ఉడికింది కదండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. ఒక్క నిమిషం మగ్గించుకుంటే సరిపోతుందండి. ఒక్క నిమిషం అయితే ఉడికిపోతుంది. ఇంకా అప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. ఒక్క నిమిషం తర్వాత చూద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దాం. ఉడికిపోయిందండి. వాటర్ అది లేదు కదా, చూడండి. ఇలా సన్నగా కట్ చేసుకుంటే చక్కగా కూర ఎంత అందంగా కనబడుతుందో. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. చాలా బాగుంటుంది. తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది.